ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ ఫేజ్ 2 వాసులకు మరో కొత్త సమస్య ఎదురైంది. ప్రధాన రహదారిపై భారీ గణేష్ విగ్రహాల తయారీ, విక్రయాల వల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో అసౌకర్యం కలుగుతోందని వాపోతున్నారు స్థానికులు. విగ్రహాల తయారీ, విక్రయాలకు అనువైన మరో స్థలాన్ని జీహెచ్ఎంసీ కేటాయించాలని కోరుతున్నారు స్థానికులు. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఉప్పల్ భగాయత్ ఫేజ్ 2 ప్రధాన రహదారి ప్రవేశ ద్వారం వద్ద భారీ గణేష్ విగ్రహాల తయారీ, విక్రయాలకు అనుమతులు ఇస్తున్నారు అధికారులు. ఈ రహదారి భగాయత్ ఫేజ్ 2 కాలనీ ప్రజలకు ప్రధాన ప్రవేశ మార్గమే కాకుండా రామంతపూర్ వైపు వెళ్లే వేలాది మంది ప్రయాణికులు ఉపయోగించే ముఖ్యమైన షార్ట్ కట్ మార్గం కూడా ఇదే. విగ్రహాలు తయారీ, విక్రయాలతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిల్చున్నాను. నా వెనకాల మీరు చూస్తే ఇక్కడ అన్ని వినాయక విగ్రహాలు కనబడుతున్నాయి. మీకు ఇది ఇప్పుడు నార్మల్ గా ఉంది. ఇంకొక వారం 10 రోజుల తర్వాత మీరు చూస్తే కనుక రోడ్డు మొత్తం వినాయక విగ్రహాలతో నిండిపోతుంది. ఇదంతా ఇక్కడ ఏంటంటే వినాయక విగ్రహాలు అమ్మకాలు జరుగుతాయి. అమ్మకాలు అవ్వాలి, దేవుడి గురించి అన్ని చేయాలి మనం. కానీ ఏంటంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ వారు దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎలా అంటే ఇప్పుడు ఈ రోడ్డు ఉంది, ఇది రామతపూర్కి వెళ్ళాలంటే ఇది మెయిన్ రోడ్. దీంట్లో చాలా మంది ఇండస్ట్రియల్ ఏరియా వాళ్ళు ఉంటారు, ఇక్కడ కాలనీలో ఉండే వాళ్ళు ఉంటారు. మేము వెళ్ళాలన్నా ఎవరు వెళ్ళాలన్నా ఆ టైంలో చాలా ఇబ్బంది అవుతుంది. మార్నింగ్ 8 గంటల స్కూల్కి వెళ్తారు పిల్లలు. ఆ టైంలో ఎట్లుంటుందండి ఇక్కడ పరిస్థితి, చిన్న బైక్ కూడా వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. మేమంతా తిరిగిపోవాల్సి వస్తుంది. సో నేను రిక్వెస్ట్ చేసేది అంటే ఇప్పుడు మీ లేఅవుట్లో చూస్తే కనుక ఇక్కడంతా ఇట్లా ప్యారలల్ రోడ్స్ ఉన్నాయి చాలా. గవర్నమెంట్ వారు వీళ్ళకి ఈ రోడ్స్ లో పర్మిషన్ ఇస్తే బాగుంటుంది. ఈ ఒక్క రోడ్ మినహాయించి, ఇది ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియా మెయిన్, ప్లస్ ఇల్లులు, గేటెడ్ కమ్యూనిటీ చాలా ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అమ్మకాలు జరిగినప్పుడు పెద్ద పెద్ద బండ్లు వస్తాయి. దీనివల్ల ఏంటంటే మేము అందరం బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు, కార్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు, ప్లేస్ ఉండదు. దానివల్ల యాక్సిడెంట్లు అవ్వడము. ప్లస్ ఇంకొకటి వచ్చిన వాళ్ళు ఒకరు రారు, 50 మంది వస్తారు. 50 మందితో పాటు ఇలా నిల్చోవడం వల్ల ఏంటంటే ఎవరికైనా తగిలినా ఏదైనా ఇప్పుడు గత సంవత్సరం విక్రయాలు పూర్తయిన తర్వాత పగిలిపోయిన అమ్ముడుపోని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను విక్రేతలు ప్రధాన రహదారిపై చెత్త కుప్పల వద్దనే వదిలి వెళ్లారు. ఇప్పటి వరకు ఆ వ్యర్థాలను పూర్తిగా తొలగించలేదు. ఈ ఏడాది కూడా అదే ప్రాంతంలో మళ్లీ విగ్రహాల విక్రయాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో కాలుష్య సమస్య కూడా ఏర్పడుతుందని వాపోతున్నారు స్థానికులు. విగ్రహాలను కొనుగోలుకు వచ్చే ప్రజలు తరలించే వాహనాలు రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ నిలిపివేయడంతో ఈ ప్రాంతంలో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మినీ శిల్పారామం సమీపంలో ఉన్న రద్దీ లేని ప్రాంతంలో విగ్రహాల తయారీ, విక్రయాలకు అనుమతులు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తాము. అయితే మనకి ఇప్పుడు వినాయక చవితి రాబోయే కాలంలో మనకి వినాయక చవితి చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ మాకు ముఖ్యంగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే వినాయక చవితికి ఏం చేస్తున్నారంటే వినాయక విగ్రహాలు అమ్మే వాళ్ళందరూ కూడా ఇక్కడ మీరు చూస్తే ఈ విశాలంగా ప్రజెంట్ రోడ్డు ఏదైతే కనబడుతుందో ఇదే రోడ్లో మీకు విగ్రహాలు పెట్టి అమ్మడం జరుగుతూ ఉంటుంది. అయితే మాకేమవుతుందంటే నాగోల్ నుంచి మా కాలనీలోకి వెళ్ళాలన్నా లేదు ఈ కనెక్టివిటీ రోడ్డు రామంతపూర్కి వెళ్ళాలన్నా కూడా మేమందరం కూడా ఇదే రోడ్డు యూజ్ చేయడం జరుగుతుంది. ఈ అమ్మకాలు జరుగుతున్నప్పుడు ఏమైతే ఉంటుందో ఈ కొనుక్కునే వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా వెహికల్స్ అన్నీ కూడా ఈ రోడ్డు మీద పార్క్ చేయడం, లేదంటే ఆ విగ్రహాలు తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఈ రోడ్డు మొత్తం బ్లాక్ చేసేస్తున్నాయి. బ్లాక్ చేస్తున్నప్పుడు ఏమైపోతుందంటే మేము ఆఫీస్ నుంచి వెళ్ళాలన్నా రావాలన్నా స్కూల్కి మా పిల్లల్ని తీసుకెళ్లి వదిలిపెట్టి రావాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మేము ఈ కాలనీలోనే